నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అంచనాలు లేకుండానే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకుండా బరిలోకి దిగగా మంచి రివ్యూలను సొంతం చేసుకున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా కూడా అన్ సీజన్ లో సాలిడ్ కలెక్షన్లను సాధించి 2019 ఇయర్ కి గాను సెకండ్ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచింది. ఫైనల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే నైజాం లో 3.89 కోట్లు, సీడెడ్ లో 1.57 కోట్లు, వైజాగ్ లో 1.16 కోట్లు, గుంటూరులో 88 లక్షలు, కృష్ణాలో 85 లక్షలు, నెల్లూరులో 28 లక్షలు, వెస్ట్ లో 69 లక్షలు, ఈస్ట్ లో 73 లక్షల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.05 కోట్ల షేర్ను సాధించింది. ఇక కర్ణాటకలో 1.03 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షలు, అమెరికాలో 26 లక్షలు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 10 లక్షల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల 1.54 కోట్ల వరకు షేర్ను సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 11.59 కోట్ల వరకు షేర్ను అందుకుందని సమాచారం. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 21 కోట్ల వరకు ఉంటుందని అంచనా. బాక్సాఫీస్ దగ్గర సినిమాను కొన్ని ఏరియాలలో ఓన్ గా రిలీజ్ చేయగా ఓవరాల్ గా సినిమా బిజినెస్ వాల్యూ 6.3 కోట్ల రేంజ్ లో ఉండటంతో 7 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో 11.6 కోట్ల లోపు షేర్ను వసూలు చేయడంతో ఏకంగా 4.6 కోట్ల లోపు లాభాలను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచి 2019 ఇయర్ కి గాను సెకండ్ క్లీన్ హిట్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచి సంచలనం సృష్టించింది ఈ సినిమా. దాంతో పాటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి ప్లేస్ లో పటాస్ 16 కోట్లకు పైగా షేర్ తో టాప్ లో ఉండగా ఇప్పుడు రెండో ప్లేస్ ను సొంతం చేసుకుంది 118 సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.